అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ రెడ్డి శాంకరి. ఎందుకు అనిల్ రెడ్డి అని చెప్తున్నానంటే, ఒక మోటివేషన్ ఒక వ్యక్తిని మారుతుందో లేదో అని చెప్పడానికి మీ ముందున్న ఈ అనిల్ రెడ్డి యొక్క కారణం. నేను ఇంపాక్ట్ రావడానికి నాకు పెద్దగా ఆశ లేకుండే, నాకున్న ఒకే ఒక కోరిక గురు గంపా నాగేశ్వర సార్ గారిని డైరెక్ట్గా కలవడం. అలాంటి గంపా నాగేశ్వర గారిని కలవడానికి నేను మొదటిగా చేసింది కరోనా టైంలో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే కోర్సు చేయాలి. అప్పుడు నేను ఇంటర్ చేసింది నా పేరుని సార్ నన్ను క్రియేటివ్గా అనిల్ రెడ్డి ఫ్రమ్ కామారెడ్డి అనేది నాకు జీవితాంతం గుర్తుండిపోయే పేరు అన్నమాట. అందుకే అలాగా కామారెడ్డికి వచ్చిన సార్ని కలవడానికి అని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. అప్పుడు నేను ఒక నిరుద్యోగిని, ఇప్పుడు 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఒక వ్యక్తిని. ఒకటే టైంలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అండ్ ఎన్సిటీ జాబ్ సంబంధించిన వ్యక్తిని. నేను మోటివేషన్ అనేది ఎవరైనా మారుతుందనడానికి నేను ఒక నిలవెత్తు నిరూపం. ఎందుకు అంటే డేనియల్ గోల్మెన్ గారు చెప్పారనమాట, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. 80% ఎమోషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్ అండ్ 20% యువర్ హార్డ్ వర్క్. జనాలు పబ్లిక్ ఏమనుకుంటారంటే మోటివేషన్ కొద్దిసేపే ఉంటుందని. ఇక మోటివేషన్ ఫ్రమ్ ఇన్సైడ్, అంతర్గత ప్రేరణ. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఇన్సైడ్, డెఫినెట్లీ యు అచీవ్ వాట్ ఎవర్ యు వాంట్. It can become give a life when it is inside intrinsic motivation, but when egg is broken by the outside force, it breaks the life and destroys the life. So motivation plays an important role when you are want to achieve. If you are liking your life, you want to hope your life in a different role and different nation and different creation, then you will get motivation by yourself. Sir ప్రతిసారి చెప్తుండే, హీరో ఈజ్ నాట్ ద వన్ హూ ఈజ్ యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్, హీరో ఈజ్ ద వన్ హూ కెన్ ఇన్ ద రియల్ లైఫ్. సో దెర్ ఆర్ మెనీ రియల్ హీరోస్ ఇన్ యువర్ లైఫ్. అండ్ మై హీరో, ఐ ఫాలోడ్ మై గురు and I follow the quotations of Swami Vivekananda. Arise, awake and stop not until the goal is reached. That is the quotation changed in me a lot. And that is the quotation always impacts you. And I used to say, before impact, after impact, your life will be impacted in the society. అంతకుముందు అనిల్ రెడ్డి అంటే ఒక ప్రాంతానికి పరిమితమైన నేను ఈ రోజు 10 మందిలో మాట్లాడగలుగుతున్నాను. ఆఫ్టర్ గెటింగ్ జాబ్, ఐ గాట్ ఇంటర్వ్యూ ఫ్రమ్ సుమన్ టీవీ. That is only because of public speaker and motivational speaker. So, ఒక టీచర్, ఒక ట్రైనర్, ఒక తల్లి, ఒక తండ్రి, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి, ప్రతి ఒక్కరికి అవసరమే. Mother is the first teacher and the teacher is the second parent. So, if you want to change the society, no need to change the society, first change yourself. The people is always ready to change. Society బాగాలేదు, చేయాలి. First, if you are ready to change yourself, definitely the society is going to change. Because you are you, because of your friends, the four. మనం కాదు, మన చుట్టూనే నలుగురు. అందుకే సజ్జన సాంగత్యంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక గొప్ప స్థాయిలో చేరుకుంటారు. అలాంటి గొప్ప సాంగత్యం మనకు ఉన్నందుకు మనమంతా జీవితాంతం గురువును రుణపడాల్సినది మన తల్లిదండ్రులకు, అలాగే మన గురువులకు, అలాగే సమాజంలో మనకు నేర్పినటువంటి ఇలాంటి ఇంపాక్ట్ అలాంటి సంస్థలకు. అంటే మనం తప్పుడు అడుగులు వేసినప్పుడు మనం కరెక్ట్ చేసేది మన తల్లి, మన తండ్రి. అలాగే సమాజంలో మనం అడుగులు వేసినప్పుడు ఆ అడుగులు సరైన పదంలో పడడానికి మనకు వెన్నుండి నడిపించే వాళ్ళు ఇంపాక్ట్ లాంటి సంస్థలు, లైఫ్ స్టైల్ లాంటి సంస్థలు. ఎందుకంటే పరోపకారే ఫలంతిరిక్ష, పరోపకారే ద్వంద్విగావ, పరోపకారే వాంతినద్య, పరోపకారార్థం ఇదం శరీరం. అంటే ఒక చెట్టు తన ఫలాన్ని తాను తినలేదు, అలాగే గాలి తన కోసం తాను వీయదు, అలాగే నది తాను ప్రవహించే నీటిని తాను తాగలేదు. అలాగే ఇలాంటి లయన్స్ క్లబ్ అండ్ ఇంపాక్ట్ లాంటి సంస్థలు వాళ్ళకి స్వార్థం లేదు, నిస్వార్థంగా సమాజ సేవ కోసం ముందొచ్చారు. అలాంటి సంస్థలు ఉన్నందుకు మనం ఎంతో గర్వంగా ఉండాలి. అలాంటి సేవలను ఇంకా 10 మందికి తీసుకెళ్ళాలి. అలాగే చాలా మంది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా నేర్చుకోవాలని ఉంటుంది, కానీ ఆ నేర్చుకోవడం అనేది జీవితాంతం ఉండట్లేదు. If you are not always a learner, then your earning will stop there itself. సంపాదన, ఎవరైనా డబ్బులు వస్తుంటే వద్దంటారా? లక్షల కోట్లు కావాలి, కోట్ల 10 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలి. సంపాదనకు లిమిట్ లేదు. కానీ ఎందుకు? వై యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద నాలెడ్జ్? నేర్చుకున్నాం, మా డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, చాలు. ఇఫ్ యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్, యువర్ లెర్నింగ్ స్టాప్స్ యూ అండ్ యువర్ ఎర్నింగ్ స్టాప్స్ బై యువర్ సెల్ఫ్. If you want to earn, you have to learn. That is very important in your life.
ప్రతి ఒక్కరు ఏంటంటే నేను సంపాదించాలి అని మాత్రమే అనుకుంటున్నారు, కానీ నేర్చుకోవాలి. ఇంకా మన 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 ఇండియన్ సైకాలజీ ప్రకారం, అంటే తప్పుగా మాట్లాడితే క్షమించండి, మనలో ఉన్నది ఏంటంటే నేను బాగుపడితే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా అనుకుని ఉంటే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు. ఎందుకంటే కంపల్సరీ ఇంపాక్ట్ స్థాపించకపోయింది నేను మాత్రమే మోటివేషన్ స్పీకర్ అనుకుంటే ఈరోజు ఇంతమంది ట్రైనర్స్ మీ ముందు మాట్లాడేవాళ్ళు కాదు. ఒక్కసారి కంపల్సరీ గట్టిగా చెప్పండి. ఎందుకంటే సమాజంలో మనం ఎదగాలంటే మన చుట్టూ వాళ్ళు ఎదగాలి, అప్పుడే కదా మనం సమాజంలో డెవలప్మెంట్ అనేది చూసేది. సో ఇది మన జీవితంలో మనకు చాలా ఉపయోగపడే వ్యవస్థ. ఇలాంటి సంస్థలు మనం ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి. సో ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా గురువు గంపానాగ సుందర్ గారికి, అలాగే లయన్స్ క్లబ్ కామారెడ్డి గారికి, ఎందుకంటే నేను ఈ కామారెడ్డి వాసిని, నా యొక్క సేవలు నిరంతరం అందించడానికి నేను ఎలా సిద్ధం సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ ఆల్ థ్యాంక్స్ అలాట్.